నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ దిస్ ఇస్ ప్రస్తుతం అయితే ఎల్కదుర్తిలో ఉన్నాం. దీనికి సంబంధించి అయితే 25 సంవత్సరాలు బీఆర్ఎస్ కంప్లీట్ అయిన సందర్భంగా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి నిజంగా కేసీఆర్ గారు రేపు ఏం మాట్లాడబోతా ఉన్నారు, నిజంగా రాజకీయ మార్పులు కావచ్చు, ప్రభుత్వంలో ఏమైనా మార్పు వచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పేసి కూడా ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పావని గౌడ్ గారు ఉన్నారు. సార్ మాట్లాడడం అక్క చెప్పండి, నిజంగా రేపు కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతా ఉన్నారు, మాట్లాడిన తర్వాత నిజంగానే ప్రభుత్వంలో కావచ్చు రాజకీయ మార్పులు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా, ఏం చెప్తారు? ప్రభుత్వంలో మార్పు రావద్దనే కోరుకుంటాను. ఎందుకంటే ప్రజలు ఈ పాలనను చూడాలి, ఈ దరిద్రపు కొట్టు పాలనను చూసిన తర్వాతనే ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటికే వాళ్ళకి వచ్చేసింది ఆల్రెడీ. నెల రోజులలోనే ఈ పాలన వద్దు బాబు, మాకు మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, ఈ మార్పు పాలన మాకొద్దు, ఇంకొకసారి తెచ్చుకోవద్దు అనేసి అనుకుంటున్నారు. ఇంకొకటి తినబోతు రుచులెందుకు అన్నట్టుగా రేపు కేసీఆర్ గారే ఏం మాట్లాడబోతున్నారు ఏంది అనేది రేపు చెప్తారు కదా, మాట్లాడతారు కదా, విందాం. వెయిటెన్సీ. ఓకే, దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ఇవన్నీ ఉత్తుత్తి మీటింగ్లు, వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, ప్రజలంతా ఏదైతే కాంగ్రెస్ వైపే ఉన్నారో 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ఉంటుంది, బీఆర్ఎస్ మర్చిపోయారు ప్రజలు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ లో ఉన్న నాయకులందరూ చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏం మాట్లాడు? ఉత్తుత్తి మీటింగ్లకు ఎందుకు అనుకుతారు? మరి ఉత్తుత్తి మీటింగ్ల గురించి మీరెందుకు మాట్లాడతారు? ఉత్తుత్తి మీటింగ్లకు ఫేక్ ప్రచారాలు, పిఆర్ స్టంట్ల కోసం ఇక్కడికి వచ్చి ఫేక్ ముచ్చట్లు ఎందుకు చెప్తున్నారు? ఉత్తుత్తి ముచ్చట్లు కాదు, వాళ్ళకు ఉత్సవాడే అది సభ జరగబోతుంది రేపు. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ తెచ్చిన పార్టీకి, తెలంగాణ ఇంటి పార్టీకి, తెలంగాణ కోసం పుట్టిన పార్టీకి రేపు రజతోత్సవము. ఆ రజతోత్సవ సభ కూడా తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కూడా వాళ్ళ ఇంటి పార్టీ పండుగ లెక్క భావించి స్వచ్ఛందంగా వాళ్ళే వెహికల్స్లల్లా వాళ్ళ సొంత ఖర్చులతోటి వస్తున్నారు. 10 లక్షల మంది మేము అనుకున్నాము, 10 లక్షలు కాదు 20 లక్షల మంది పైచిలకు వస్తున్నారు. 1,00,000 మందే మహిళలు కావచ్చు అనుకున్నాము, కానీ 1,00,000 మంది కాదు 2-3 లక్షల మంది దాటబోతున్నారు. ప్రతి ఒక్కరు వికలాంగులు వస్తున్నారు, వాళ్ళ వాహనాలతోటి ఆటో అన్నలు వస్తున్నారు. ఇంకొకటి ఎడ్ల బండ్లల్లో రైతన్నలు బయలుదేరిండ్రు ఆల్రెడీ. ఇంకొకటి యువకులు పాదయాత్ర రూపకంగా బయలుదేరి ఉస్నాబాద్ను కూడా చేరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత ఖర్చులతోటి వాళ్ళ వాహనాలతోటి ఎలకతుర్తి గడ్డ మీదికి వస్తున్నారు. ఇదైతే దీనికి సంబంధించి 1250 ఎకరాలలో కావాలనే పంట పొలాలను క్లియర్ చేసి నాశనం చేసి కావాలని ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు, రైతులను ఇబ్బందులు పెట్టారని చెప్పేసి కూడా వాళ్ళు ఒక విధంగా వాదన వినిపిస్తారు. దీనికి సంబంధించి నిజమేనా, ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ ఈ చుట్టుపక్కలనే కదా రైతన్నల ఇండ్లు. ఒకసారి మీరు రైతన్నల దగ్గరికి పోండి, అడగండి కేసీఆర్ గారు సభ కోసం మీ భూములను గుంజుకున్నారా లేకపోతే మీరే స్వచ్ఛందంగా ఇచ్చిండ్రా అనేది వాళ్ళనే అడగండి. కేసీఆర్ గారు సభ పెట్టుకుంటారు అని తెలిసిన వెంటనే రైతన్నలు మా దగ్గర పెట్టుకుంటారా, కేసీఆర్ గారు బాపు వస్తున్నాడు, మా జన్మ ధన్యమైపోయింది, మేమందరం మా భూములు ఇస్తాము, ఇక్కడనే పెట్టుకోండి అని చెప్పిండ్రు తెలుసా. రైతన్నలు పొద్దున మాపు వాళ్ళే వాలంటరీలుగా సభ పర్యవేక్షణ కూడా చేస్తున్నారు ఇక్కడ. అది తెలంగాణ పక్షపాతి కేసీఆర్ గారు, రైతన్నల పక్షపాతి కేసీఆర్ గారు. రైతన్నల భూముల గుంజుకొని దుర్మార్గ పనులు చేసేది కేసీఆర్ కాదు. ఇలాంటి బురద జల్లే మాటలను ఇక్కడైనా మానుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పెట్టి 3 సంవత్సరాలు అవుతుంది, మరి టీఆర్ఎస్ పెట్టి 20 సంవత్సరాలు అవుతుంది కదా, మరి వీళ్ళు ఎందుకు 20 సంవత్సరాల రజతోత్సవ సభ ఏర్పాటు గల కారణం ఏంటి అని చెప్పి చెప్తా ఉన్నారు. 14 ఏళ్లు ఉద్యమించిండ్రు, 10 ఏళ్లు ప్రగతి పదంలో ముందుకు తీసుకుపోయారు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి. 15 నెలలు 16 నెలలు ప్రతిపక్ష హోదా కూడా నిర్విరామంగా ప్రజల పక్షాన ఉండి కొట్లాడుతున్నారు. ఎన్నేళ్ళలో వాళ్ళే గుర్తు పెట్టుకోవాలి. బీఆర్ఎస్ కా టీఆర్ఎస్ కా కాదు, తెలంగాణ తెచ్చిన పార్టీకి రజతోత్సవము 25 ఏళ్ళు, అది గుర్తు పెట్టుకొని మాట్లాడారు. అంటే కేసీఆర్ గారు రేపు రాబోతా ఉన్నారని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా వెయిట్ చేస్తా ఉన్నారు, అసలు ఏం మాట్లాడబోతా ఉన్నారని చెప్పేసి, అసలు ఏం మాట్లాడే అవకాశం ఉందంటారు? ఏం మాట్లాడబోతున్నారో రేపు విందాము. ప్రజలను ఉద్దేశించే మాట్లాడతారు, ప్రజల కోసమే వస్తున్నారు. ప్రతి ఒక్క అన్న చెల్లె తమ్ముడు అక్కల కోసమే, అవ్వ తాతల కోసమే రేపు కేసీఆర్ గారు వస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలు ఇచ్చిందో 6 గ్యారంటీలను 420 హామీల మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేసింది, అసలు దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం చేస్తున్నారు అనేది మాట్లాడబోతున్నారు. అయితే రేపటి సభ తర్వాత ప్రభుత్వంలో కావచ్చు రాజకీయం కావచ్చు ఏదైనా మార్పులు వచ్చే ఛాన్స్ ఉందా? ప్రకంపనలు అయితే వస్తాయండి, ఎందుకంటే ప్రకంపనలు వస్తాయి అనే ఉద్దేశంతో కదా రైతుల భూములు గుంజుకున్నారు, నీళ్లు పోయే కాలువలను అడ్జేస్తున్నారు, అది దాన్ని ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. ఏది జరిగినా కూడా ఏది చేసినా కూడా కేసీఆర్ గారు తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణను కాపాడడం కోసం చేస్తారు. చివరిగా రేపు రాబోయే వాళ్ళందరికీ కూడా మన తెలంగాణ ఇంటి పార్టీ
మన తెలంగాణ కోసం పుట్టిన పార్టీ రజతోత్సవము. రాబోయే అక్క చెల్లెళ్ళ కోసము, అన్నాదమ్ముల కోసము, అవ్వ తాతల కోసము సకల సదుపాయాలను ఏర్పాటు చేసిండ్రు. ఆ కుర్చీల దగ్గరనే ఒక బాటిల్ పెడతారు, చల్ల ప్యాకెట్లను పెడతారు. ఒకవేళ వాష్రూమ్స్ ఏమన్నా వస్తే కూడా మొబైల్ టాయిలెట్స్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఏ ఆటంకం జరగకుండా నిర్విరామంగా మంచిగా ప్రశాంతంగా జరిగే విధంగా ఏర్పాట్లు అయితే చేసిండ్రు. 2000 మంది వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసిండ్రండి. ఏ గొడవలు జరగకుండా అన్ని ఏర్పాట్లు ఏ లోపాలు లేకుండా అయితే ఏర్పాటు చేసిండ్రు. థ్యాంక్ యూ. ఓకే.